హనుమకొండ వరంగలే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల నుండి కూడా పేద ప్రజలు ఎంజీఎంకి వచ్చి వైద్య సదుపాయాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. మరి అటువంటి ఎంజీఎం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీ సరిపోదు, కొత్తది కట్టుకోవాలని అనుకున్నాం. వరంగల్ జైల్ని కూడా కంప్లీట్గా తీసుకొని ఒక 20 ఫ్లోర్లు హాస్పిటల్ కట్టుకోవాలనుకున్నాం. ఒక పక్క అది మధ్యలోనే ఆగిపోయింది, ఇంకొక పక్క ఇప్పుడున్నటువంటి ఎంజీఎం మీద బాగా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే ప్రజల వద్దకు ప్రజాపాలన పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మరి కనీసం హాస్పిటల్లో ఏవైతే రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవ్వాలో దాన్ని హెచ్డిఎస్ అంటారు, ఆ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో జరుగుతున్నది ఏంటంటే సూదుంటే దూది లేదు, దూదుంటే సూది లేదు అన్న పరిస్థితి ఉన్నది. మందులు, బేసిక్ మందులు ఎప్పుడైతే ఫస్ట్ పేషెంట్ని పట్టుకొని చూస్తారో కొన్ని మందులు ఫ్రీగా ఇస్తారు ఫస్ట్ ప్రభుత్వం నుంచి, తర్వాత మిగతాయి కొనుక్కోవడం జరుగుతుంది. కానీ ఆ ఫ్రీగా ఉచితంగా ఇచ్చేటటువంటి బేసిక్ మందులు కూడా లేనటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో మరి 2-3 మంత్రులు ఉన్నట్టున్నారు. అందరినీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, 3 సంవత్సరాల నుంచి ఇదే ఎంజీఎంలో ల్యాబ్ టెస్ట్లు వేద్దామంటే కనీసం ఆడ రీఏజెంట్లని చిన్న కెమికల్ ఉంటుంది, అది కూడా లేకుంటే టెస్ట్ల కోసం బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దారుణం, అవమానకరం. ఇది బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పే, కాంగ్రెస్ హయాంలో జరిగినా కూడా తప్పే. రాజకీయాలు ఏమన్నా ఉంటే లాస్ట్ ఇయర్లో చేసుకుందాం అన్ని పార్టీలు, కానీ ఎంజీఎంలో ఎవరైతే పేద ప్రజలు సఫర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి కనుక్కోవడానికి జిల్లా మంత్రులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మహిళలు ఉన్నారు ఈ జిల్లాలో, 2 మంత్రులు ఉమ్మడి జిల్లాలో. కనీసం ఒకసారి సీకేఎం పోయి చూడండి, అక్కడ ప్రసూతి వసతులు ఎట్లున్నాయో చూడండి. ఇక్కడ ఐసీయూ ఏదైతే ఉందో బెడ్కి 2 ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే పాపం నిజంగా గవర్నమెంట్ డాక్టర్లను, గవర్నమెంట్ నర్సులను చేతులెత్తి మొక్కినా తప్పులేదు, అంత సేవ చేస్తారు వాళ్ళు. అంత ప్రెషర్ ఉన్నా, అంత టెన్షన్ ఉన్నా పేషెంట్లను బయటకు పంపకుండా చూసుకుంటున్నారు వాళ్ళు. 2 మంత్రులు ఉంటే ఏం లాభం, 3 మంత్రులు ఉంటే ఏం లాభం? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, జిల్లా కలెక్టర్ గారు దయచేసి పట్టించుకోవాలి ఎంజీఎంని. మీరు పట్టించుకోకపోతే రేపు మధ్యాహ్నం మేమే కలెక్టర్ గారి దగ్గర పోతాం. ఇక్కడ చూసినటువంటి సమస్యలన్నీ కూడా మీ కేకరు పెడతాం. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు, 3 మంత్రులు ఉన్నారు, 2 మహిళా మంత్రులు ఉన్నారు. నిజంగా మహిళా మంత్రులు 2 నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది పాలిటిక్స్ కాదు సీతక్క, ఇది పాలిటిక్స్ కాదు సురేఖక్క. వచ్చి చూడండి దయచేసి ఎట్లా ఉన్నారో పేషెంట్స్ చూడండి. ముఖ్యంగా సీకేఎం వెళ్ళి చూడండి. ఎవరు విజిట్ చేస్తలేరు సీకేఎంకి. మంత్రులు సీకేఎంకి, ఎంజీఎంకి రావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.